బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని ప్రఖ్యాత వడ్డాది వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో మాయాజాలం బయటపడింది. ఒక రోజు ముందు సుమారు 12 లక్షల రూపాయలు మాత్రమే హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు ప్రకటించారు. బంగారం, వెండి కానుకలపై ఏమీ మాట్లాడలేదు. అయితే ఓ భక్తుడు తెరపైకొచ్చి మొన్ననే తాను తలనీలాలు సమర్పించి నిలువు దోపిడీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. నా పేరు దొండనాది, బుచ్చిపేట మండల భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. అయితే నిన్న ఇచ్చినటువంటి ఆరోపణలు అయితేనే ఉంది, కంప్లైంట్ అయితేనే ఉంది మీద ఈ ఎండోమెంట్ వాళ్ళు స్పందించి ఈరోజు మొత్తం సమక్షం పెద్దలందరి ముందు, చైర్మన్ సమక్షం ముందు, నాయకులందరి ముందు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేస్తే ఎవరైతే భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడు వేసినటువంటి బంగారం కూడా అందులో ముందు లేదన్నటువంటి ఎండోమెంట్ వారు ఇప్పుడు దొరకడం జరిగింది. అదేవిధంగా ఓ భక్తుడి కుటుంబం నిలువు దోపిడీ విషయం బయటకు రావడంతో వడ్డాది ఆలయ అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలైంది. కట్ చేస్తే మరుసటి రోజు బంగారం, వెండి ఆభరణాలు బయటకొచ్చాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో 13.5 గ్రాముల బంగారం, 17.5 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఈవో తెలిపారు. రమణ మా ఆవిడ పిల్లల గురించి బాబు గురించని బంగారం మొక్కున్నది నిలుదోపుడని తాడు, సోలీలు ఇవన్నీ కలిసి ఉన్నారు. బంగారం వాటి 9 తులాలు ఎంత వెండి, 3 కేజీలు చిల్లర డబ్బులు ఇవన్నీ ముడుపులు కట్టి ఇండియాలో వేసి బుధవారం నాడు అది పెద్ద గుండీలోనండి, మండపంలో ఉన్నది మాకు పెద్ద గుండీ. మీరు ఏమి వేయలేదు అంటున్నారు, బంగారం గట్ట ఏమి వేయలేదు అంటున్నారు. ఇంటికే లేదండి, వేసాను బుధవారం మొక్కు తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మా బాబు కుటుంబం నుంచి మొక్కుకున్నాను. యుద్ధం అంతా మైలు వచ్చింది, మైలు ముందు అనేసి ఇంకా ఈ సంవత్సరం ఎలాగా ఆపకూడదని ఈ సంవత్సరం బుధవారం వెళ్ళి తండ్రి కొడుకు పురుదాలు తీసుకొని మొక్కుబడి చేసేవాడి. ఎలాగేసో మొత్తం దేని దానికి ఎన్ని పొట్లం కట్టేసి బంగారం, వెండి, డబ్బులు పైన డబ్బులు ఇంటికి కట్టేసి. మరి ఇలాగ అంటున్నారు కదా, ఏవి లేదంటారు, దాని మీద మీరేమంటారు? ఏమంటే మనం వేసిందండి, మనం వేసింది అబాధం ఆడితే దేవుడికి వేసింది అబాధం ఆడకూడదండి. మనం వేసిన డైరెక్ట్గా తీసి మా ఆవిడ అన్నీ తీసి వేసాను బుధవారం నాడు. అనకాపల్లి జిల్లాలోని ప్రఖ్యాత వడ్డాది వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో మాయాజాలం బయటపడింది. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. ఒక రోజు ముందు అంటే సుమారు 12 లక్షల రూపాయలు మాత్రమే హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు ప్రకటించారు. అయితే బంగారం, వెండి కానుకలపై కూడా ఏమీ వాళ్ళు మాట్లాడలేదు. అయితే ఓ భక్తుడు తెరపైకి వచ్చి మొన్ననే తాను తలనీలాలు సమర్పించి నిలువు దోపిడీ ఇచ్చామని కూడా చెప్పుకురావటం మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం చూస్తున్నాం ఏదైతే ఈ ఆలయంలో ఇప్పుడు భక్తుడు తెరపైకి వచ్చి తాను సమర్పించిన కానుకల గురించి చెప్పడంతో ఈ ఉదాంతం బయటపడింది. ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా, అసలు ఎందుకు ఈ విధంగా అక్కడ ఉన్న అధికారులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెరపైకి అంటే ముందుగానే లెక్కల్లో భాగంగా చెప్పకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అనకాపల్లి జిల్లాలోని ఈ వడ్డాది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అటు చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా పేరెనిక కలిగిన టెంపుల్. చాలా శక్తివంతమైన దేవుడు, కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం ఉన్నటువంటి టెంపుల్ ఇది. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టెంపుల్. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివాదాలు బయటకు రాకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ, అదేవిధంగా ధర్మకర్తల మండలి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేతివాటం ఏ స్థాయిలో చూపిస్తున్నారనేది నిన్న జరిగినటువంటి హుండీ లెక్కింపు ద్వారా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు సంబంధించి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయం చిన్న ఆలయం అయినా సరే ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే హుండీ లెక్కింపు కోసం నిన్న దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా డబ్బులు హుండీలన్నింటినీ తీసి డబ్బులు లెక్కింపు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ హుండీ లెక్కింపు చేపట్టి 12 లక్షల చేంజ్ డబ్బులు వచ్చాయనేది ఒక పేపర్ ప్రకటించారు. అయితే
అక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది భక్తులు వచ్చి నిలువు దోపిడీ ఇవ్వడం అనేది అక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మొక్కుకుని నిలువు దోపిడీ ఇస్తారు. ఒక భక్తుడు తన కొడుకి సంబంధించినటువంటి మొక్కు తీరుస్తూ నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుని అది బంగారు నగలు, వెండి, అతని ఒంటి మీద ఉన్నటువంటి అన్ని కూడా నిలువు దోపిడీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది జరిగినటువంటి వారం రోజుల తర్వాతే ఈ హుండీ లెక్కింపు చేపట్టడం, హుండీలో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో స్థానికంగా అంటే వడ్డాదికి చెందినటువంటి భక్తుడు కావడంతో వెంటనే ఆలయ అధికారుల్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే దీన్ని ఈ సంఘటన కూడా బిగ్ టీవీ ముందుగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే బిగ్ టీవీ వెళ్ళినటువంటి నేపథ్యంలో అధికారులు కొంత కంగారు పడ్డారు. ఈ రోజు దీనికి సంబంధించి ఒక మీడియాని పిలిచి మరి వేరొక హుండీని సెట్ చేసి ఈ బంగారు ఆభరణాలు కేవలం ఈ భక్తుడు వేసినటువంటి బంగారు నిలువు దోపిడీ ఇచ్చినటువంటి ఆ బంగారపు వస్తువులను మాత్రమే చూపించి ఇంతకు మించి బంగారు ఆభరణాలు కానీ వెండి కానీ ఏమీ రాలేదని ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొసమరిపోయి ఏంటంటే గత 29 సంవత్సరాలుగా ఈ ఆలయానికి సంబంధించి ఒక్క బంగారం గాని వెండి వస్తువు గాని హుండీలో ఒక్క భక్తుడు కూడా వేయలేదు అనేది ఆలయ అధికారులతో చెప్తున్నటువంటి మాట. ఎంత చిన్న ఆలయంలో అయినా సరే కోరిన కోరికలు నెరవేర్చినప్పుడు భక్తులు ఖచ్చితంగా బంగారం, వెండి, డబ్బులు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా వేస్తారు. ప్రతి సంవత్సరం కేవలం లెక్కల్లోకి డబ్బులు మాత్రమే హుండీ కౌంటింగ్ అయితే చెప్తున్నారు తప్ప బంగారపు వస్తువులు కానీ వెండి వస్తువులు లెక్క ఇప్పుడు వరకు చెప్పలేదు. చెప్పకుండా మా ఉన్నతాధికారులు వచ్చి చెప్తారని దాటవేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న అది స్థానికంగా వడ్డాదికి సంబంధించినటువంటి భక్తుడు తాను వేసినటువంటి బంగారపు వస్తువుల గురించి తెలుసు కాబట్టి ఆలయ అధికారులు ప్రశ్నించడం వల్ల ఈ ఉదంతం అంతా బయటకు వచ్చింది. కానీ లేకపోతే వీటిని కూడా బయటకు రానిచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలకు సంబంధించి ఈ భక్తులు వేసినటువంటి హుండీ కానుకలతో పాటుగా బంగారపు వస్తువులు, వెండి వస్తువులకు సంబంధించినటువంటి దాన్ని ఆడిట్ జరిపించాలి. ఎన్నో లక్షల రూపాయల బంగారం మాయమైంది ఆలయానికి సంబంధించి, వాటికి సంబంధించినటువంటి లెక్కలన్నీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక పెద్ద స్కామ్ గా కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదే విధంగా ఆ ట్రస్టీస్ కూడా, అంటే ఈ కార్యనిర్వహణకు సంబంధించినటువంటి బోర్డు సభ్యులు కూడా ఈ మొత్తం బంగారానికి సంబంధించినటువంటి కాజేస్తారనే విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.